భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి దిక్సూచి అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు. ఆర్థికంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని రామ్మోహన్ చెప్పారు. గత ప్రభుత్వం ఎయిర్పోర్టు పనులను మొదలు పెట్టడంతో తీవ్ర జాప్యం చేసిందన్నారు. సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరి కలయికతో ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా దానికి పర్మిషన్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఒక సుమారు 3-4 సంవత్సరాలు డిలే జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ ఉండడం వల్ల. మరి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ డిలే చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం 2023కే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే అయ్యి ఈరోజు డిసెంబర్ 26 నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా